ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇప్పుడు యావత్ దేశాన్ని ఒకే ఒక అంశం కుదిపేస్తుంది. కర్ణాటకలోని ధర్మస్థలిలో నిజంగానే శవాలను పాతిపెట్టారా? 100కు పైగా శవాలున్నాయంటూ ఓ వ్యక్తి నేరుగా పోలీసులకు ఇచ్చి వెళ్ళి కంప్లైంట్ మరీ ఇచ్చి ఎందుకు వచ్చాడు? నిజంగానే అతని చేత అన్ని శవాలను పాతిపెట్టించారా? ఇప్పుడు ప్రస్తుతం సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే ఫిర్యాదు చేశారో ఆ ఫిర్యాదు చేసినటువంటి పారిశుద్ధ్య కార్మికుడిని నేరుగా సీన్లోకి తీసుకెళ్లారు. ఎక్కడైతే 15 చోట్ల తాను పాతి పెట్టాను అని చెప్పినటువంటి ఆ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు అందులో మొదటి ప్లేస్కు తీసుకెళ్లారు. 15 ప్లేసులు ఆ వ్యక్తి చెప్తే ఇవాళ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా మొదట ఒక్క ప్లేస్లో తవ్వకాలు జరిపారు అధికారులు. ఒక్క ప్లేస్లో జరిపినటువంటి తవ్వకాల్లో ఒక్క మృతదేహం కూడా, ఒక్క డెడ్ బాడీకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా ఇప్పటి వరకు ఎక్కడా కనిపించలేదు. ఒక్క ఎముకు కూడా అక్కడ పోలీసులకు కానీ అక్కడ ఉన్నటువంటి ఫోరెన్సిక్ అధికారులకు కానీ కనిపించినటువంటి పరిస్థితులు ఎక్కడ ఆనవాళ్లే లేవు. అయితే నిజంగా అతను చెప్తున్నటువంటి 15 ప్లేసుల్లో 15 ప్రాంతాల్లో శవాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు నిజంగానే దొరుకుతాయా? ఎస్, వీటి గురించి డిస్కస్ చేద్దాం. 5 ప్రశ్నలు సుమన్ టీవీ నుంచి ఈ ఉదంతం మీద 5 ప్రశ్నలు ఇప్పుడు అందరినీ కూడా ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఆ వ్యక్తి చెప్తున్నట్టుగా, ఎవరైతే ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్తున్నట్టుగా అసలు హత్యలు నిజంగానే జరిగాయా? హత్యలు జరిగితే శవాల్ని పాతి పెడితే మొత్తం ఎన్ని శవాలు ఇందులో పాతి పెట్టారు? క్వశ్చన్ నెంబర్ 1 ఇది. అలాగే క్వశ్చన్ నెంబర్ 2, శవాలు దొరికితే ఏం జరుగుతుంది? ఆ వ్యక్తి చెప్పినట్టుగా ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో ఆ వ్యక్తి చెప్పినట్టుగా నిజంగా ఇప్పుడు అధికారులు జరుపుతున్నటువంటి తవ్వకాల్లో ఒకవేళ శవాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కానీ, అస్థిపంజరాలు కానీ, కళేబరాలు కానీ, ఒక్క ఎముక కానీ దొరికితే నిజంగా ఏమవుతుంది? క్వశ్చన్ నెంబర్ 2 ఇది. అలాగే క్వశ్చన్ నెంబర్ 3, ఆ వ్యక్తి చెప్తున్నట్టుగా 15 ప్రాంతాల్లో 2 అనుమానాస్పద ప్రదేశాలు ఉన్నట్టుగా ఇప్పటికే అధికారులు భావిస్తున్నారు. నిజంగానే ఆ 2 ప్రదేశాల్లో శవాలకు సంబంధించినటువంటి సాక్ష్యాలు దొరికే అవకాశం ఉందా? క్వశ్చన్ నెంబర్ 4, రోడ్డు పక్కన శవాలను పాతి పెడుతుంటే ఏ ఒక్క వ్యక్తి చూడలేదా? ఇక్కడ హైవే పక్కన, రోడ్డు పక్కన పాతి పెట్టినటువంటి శవాలను అంత ఓపెన్గా రోడ్డు పక్కనే శవాలను పాతి పెడుతుంటే ఏ ఒక్క వ్యక్తికి కూడా కనిపించలేదా? ఎస్, నిజంగా రోడ్డు పక్కన ఒకవేళ పాతి పెట్టి ఉంటే ఆ ప్రాంతంలో శవాలు ఆనవాళ్ళు దొరికితే ఒక పెద్ద సంచలనంగానే మారే అవకాశం ఉందా? అలాగే క్వశ్చన్ నెంబర్ 5, బయటకు వచ్చే శవాలు అనాథలవా, లేదంటే ఆ వ్యక్తి చెప్తున్నట్టుగా ఆడవాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళవా, లేదంటే బాలికలవా, స్కూలుకు కాలేజీలకు వెళ్తున్నటువంటి అమ్మాయిలను అన్యాయంగా అఘాయిత్యం చేసి చంపేసినటువంటి వారికి సంబంధించినటువంటి శవాలేనా? ఇలా హత్యకు గురైన వాళ్ళంతా కూడా ఆ వివరాలన్నీ కూడా అనాథలవా, లేదంటే ఇతను ఆరోపిస్తున్నట్టుగా మానభంగానికి గురై, అఘాయిత్యానికి గురై ఇలా చంపబడినటువంటి అమాయకుల అమ్మాయిలవే? వీటన్నిటి గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ధర్మస్థలలో జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క విషయం, ప్రతి ఒక్క దాని మీద సుమన్ టీవీ ఎక్స్క్లూజివ్గా మీకు అన్ని వివరాలు కూడా అందించబోతుంది. ప్రస్తుతం అసలు ధర్మస్థలంలో ఏం జరుగుతుంది? ఇప్పుడున్నటువంటి ఈ 5 ప్రశ్నలకు సిట్ అధికారులు కానీ, అక్కడ తవ్వకాలు జరుపుతున్నటువంటి వారు కానీ, అలాగే ఆ దేవస్థానానికి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కానీ ఏం సమాధానం ఇవ్వబోతుంది? వీటి గురించి డిస్కస్ చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి మా న్యూస్ ఎడిటర్ తిరుమల్ మరింత సమాచారాన్ని అందిస్తారు. తిరుమల్, ఇప్పుడు ధర్మస్థల వ్యవహారం మొత్తం యావత్ దేశానంతా కూడా కుదిపేస్తున్నటువంటి విషయం మీకు తెలిసిందే. ఇప్పుడు 5 ప్రశ్నలు, ఇప్పుడు అందరినీ కూడా 5 ప్రశ్నలు తొలిచేస్తున్నాయి. నిజంగానే ధర్మస్థలలో హత్యలు జరిగి ఉంటే ఆ వ్యక్తి చెప్పినట్టుగా 100కు పైగా శవాలను పాతి పెట్టి ఉంటే అతను చెప్తున్నట్టుగా 15 ప్లేసుల్లో నేను పాతి పెట్టాను, అందులో చిన్నపిల్లల
అమ్మాయిల శవాలు కూడా ఉన్నాయి, స్కూళ్ళకు వెళ్తున్నటువంటి అమ్మాయిల శవాలు కూడా ఉన్నాయి, ముఖం మీద యాసిడ్ పోసి చంపినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి ఆడపిల్లల శవాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఎస్, ఇవాళ తవ్వకాలు జరిగాయి. ఈ తవ్వకాల్లో కనీసం ఒక్క ఎవిడెన్స్ అయినా దొరికినటువంటి పరిస్థితి ఉందా? అక్కడ ఉన్నటువంటి తాజా అప్డేట్స్ ఏందో క్వశ్చన్ వైజ్ మనం డిస్కస్ చేద్దాం. ఎస్, ఈరోజు జరిగినటువంటి తవ్వకాలకు సంబంధించినటువంటి సమాచారం ఏదైనా సిట్ అధికారులకు లభించిందా? చెప్పాలంటే ఇవాళ ఉదయం నుంచి తవ్వకాలు జరిగాయి. దాదాపు 12 మంది కార్మికులను తీసుకొచ్చి సిట్ అధికారులు, ఈ అడిషనల్ డీజీపీ రేంజ్లో ఉన్న ప్రణబ్ మహంతి నేతృత్వంలో సిట్ అధికారులు, 3 ఐపీఎస్ ఆఫీసర్లు, అట్లాగే ధర్మస్థలికి ప్రాంతంలో ఉన్న రెవెన్యూ అధికారులతో పాటు 12 మంది కూలీలను తీసుకొచ్చారు అక్కడికి. 12 మంది కూలీలు ఎవరైతే అనామక పర్సన్, ఎవరైతే ఇక్కడ నేను హత్యలు చేసిన తర్వాత శవాల్ని పాతిపెట్టానని 15 ప్రాంతాలు ఏవైతే చూపించాడో ఆ 15 ప్రాంతాల్లో మొదటి ప్రాంతంలో ఇవాళ ఉదయం నుంచి తవ్వకాలు జరిగాయి. అయితే మొదట 6 అడుగుల లోతులో నేను డెడ్ బాడీస్ పాతి పెట్టానని అతను చెప్పాడు. ఆ 6 అడుగుల లోతు వరకు ఈ గుణపాలు పలుగులతో కొంత తవ్వే ప్రయత్నం చేశారు. కానీ 6 అడుగుల లోతు వరకు ఎటువంటి ఆనవాళ్లు దొరకకపోవడంతో మధ్యాహ్నానికి ఒక జేసీబీని తీసుకొచ్చారు. జేసీబీని తీసి ఆ గోతుల్ని దాదాపు 8 అడుగుల లోతు వరకు తవ్వారు. అప్పటికి కూడా ఎటువంటి ఆనవాళ్లు దొరకలేదు. అంతేకాదు డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చారు అక్కడికి పోలీసులు. డాగ్ స్క్వాడ్ని తీసుకొచ్చి అక్కడ డాగ్ స్క్వాడ్తో ఎంక్వైరీ చేయించారు. అక్కడ కూడా డాగ్ స్క్వాడ్స్ కూడా ఏమీ గుర్తించలేదు. అంటే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది ఏంటంటే అసలు శవాల్ని పాతి పెట్టారా? అక్కడ మీరు అడిగినట్టు 5 ప్రశ్నల్లో మొదటి ప్రశ్నకి సమాధానంగా అసలు పాతి పెట్టారా, పాతి పెడితే ఎన్ని శవాల్ని పాతి పెట్టాడు, ఇతను చెప్పే మాటల్లో వాస్తవికత ఎంత ఉంది అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. నిజంగా ఇతని మాటలు నమ్మొచ్చా? ఎవరైతే పూర్వపు పారిశుద్ధ్య కార్మికుడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే జూన్ 4వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారో, అతను చెప్పినట్టుగా నిజంగా శవాల్ని పాతి పెట్టిన సిచ్యువేషన్ అక్కడ ఉందా? అతను చెప్పేవి నిజాలా అనే ప్రశ్న ఇప్పుడు తెరపైకి వస్తుంది విజయ్. సో రెండో దశకి వెళ్తే, ఒకవేళ మీరు అడిగినట్టుగానే 5 ప్రశ్నలు అడిగినట్టుగానే శవాలు దొరికితే ఏం జరుగుతుంది, ఆ ప్రాంతంలో శవాలు దొరికితే ఏం జరుగుతుంది? ఇక్కడ చాలా మిస్టీరియస్గా కొన్ని ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి ఈ రెండో ప్రశ్నతో. ఒకవేళ అతను చెప్పినట్టుగానే శవాలు దొరికితే, అక్కడ శవాలు దొరికితే విజయ్, ఖచ్చితంగా ఇది ప్రపంచంలోనే అత్యంత సంచలనాత్మకమైన సంఘటనగా మారుతుంది. ఒకవేళ ప్రపంచంలోనే దీనిపైన మొత్తం దేశం, అంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఒక చోట, ఒక రాష్ట్రంలో, ఒక మారుమూల ప్రాంతంలో, దక్షిణ కన్నడ జిల్లాలో ఒక దేవాలయానికి సమీపంలో, పరమ పవిత్రంగా భావించే మంజునాథస్వామి ఆలయానికి సమీపంలో ఇంతమంది మహిళల్ని అత్యంతంగా దారుణంగా చెరిచి హత్య చేసిన సంఘటన నిజంగానే దేశం మొత్తాన్ని కుదిపేసే పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఇవాళకి తొలి రోజు మొదటి స్పాట్లో ఎటువంటి డెడ్ బాడీ దొరకలేదు కాబట్టి ఇవాళకి ఆ సంఘటన కాస్త మిస్టీరియస్గానే ఉందని చెప్పాలి. సో ఇందులో ఒకవేళ శవాలు దొరికితే దానిపైన విచారణ మరింత, అంటే ఇప్పుడున్న టీం సరిపోదు, సిట్కి మరింత లోతుగా విచారణ జరిపించాలి. ప్రభుత్వాన్ని కూడా కుదిపేసే అంశంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ డెడ్ బాడీస్ ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ రోజు వాళ్ళని పూడ్చిపెట్టారు, ఆ మృతదేహాలకి సంబంధించిన ఆ కళేబరాలు దొరుకుతాయి ప్రస్తుత పరిస్థితుల్లో. ఆ కళేబరాలకు సంబంధించిన DNA టెస్టులు చేయాలి, వాళ్ళ కుటుంబాలేవో గుర్తించాలి. గుర్తించిన తర్వాత ఆ రోజు ఆ అమ్మాయి ఎలా తప్పిపోయింది, ఈ కిడ్నాపర్ల చేతికి, లేకపోతే ఎవరైతే హత్యలు చేశారని ఈ వ్యక్తి చెప్తున్నాడో వాళ్ళ చేతికి ఎలా చిక్కింది, చిక్కిన రోజు ఏం జరిగింది, ఈ వివరాలన్నీ వెలికి తీయాల్సి వస్తుంది. అది ఒక్కటి కాదు, 2 కాదు. ఇతని మాటల్లో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నేను 100కు పైగా శవాల్ని పాతిపెట్టాను, ఆ 100లో పూర్తి స్థాయిలో మహిళలే ఉన్నారు, అందులో మైనర్ బాలికలు కూడా ఉన్నారు, స్కూల్ యూనిఫామ్ వేసుకున్న అమ్మాయి కూడా ఉందని చెప్తున్నారు. కాబట్టి వీళ్ళ వివరాలన్నీ వెలికి తీయాల్సిన అవసరం ఏర్పడుతుంది. రెండోది వచ్చేసి ఇతను చూపించిన 15 ప్రాంతాల్లో 2 అనుమానాస్పద ప్రదేశాలు కనిపిస్తుంది. మొదటిది 13వ నెంబర్ స్పాట్, అట్లాగే 14, 15వ నెంబర్ స్పాట్. ఈ 3 స్పాట్లలో కొంత అనుమానాస్పద స్థితి ఉంది. ఎందుకంటే 13వ నెంబర్ స్పాట్ ఒక విలేజ్కి వెళ్ళే దారి పక్కనే ఈ 13వ నెంబర్ స్పాట్ ఉంది. అక్కడ డెడ్ బాడీని పాతి పెడితే ఎవరు గుర్తించలేదా? అది 95లో కావచ్చు, 98లో కావచ్చు, 2000 సంవత్సరంలో కావచ్చు, 2014లో కావచ్చు. ఒక చోట ఒక రోడ్డుకు పక్కనే ఒక డెడ్ బాడీని పూడ్చి పెడితే దాన్ని గుర్తించలేని స్థితి ఏర్పడింది అనేది అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది. అదే సమయంలో అక్కడ డెడ్ బాడీ దొరికితే ఖచ్చితంగా ఇక్కడ హత్యలు జరిగాయని నిర్ధారించాల్సి వస్తుంది. అట్ ది సేమ్ సిచ్యువేషన్ ధర్మస్థలి హైవే పక్కన కూడా, అంటే 14
15వ స్పాట్ ఏదైతే గుర్తించారో ధర్మస్థలి హైవే పక్కన ఈ 2 స్పాట్లను గుర్తించారు. హైవే పక్కన శవాల్ని పాడితే, మామూలుగా ఒక విలేజ్కి వెళ్ళే దారి పక్కన శవాల్ని పాతి పెడితే సాధారణంగా ఎవరు చూడలేదనుకోవచ్చు. కానీ ఒక హైవే పక్కన శవాల్ని పాతి పెడితే హైవే 24 గంటలు యాక్టివ్గా ఉంటుంది, రద్దీగా ఉంటుంది, ఎవరో ఒకరు కనిపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి హైవే పక్కన శవాల్ని పాతి పెడితే ఎలా ఎవరు గమనించలేదనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. ఒకవేళ అక్కడ కూడా శవాలు దొరికితే ఖచ్చితంగా ధర్మస్థలిలో ఏదో మిస్టరీ జరిగిందనే అనుమానం అయితే రాక తప్పదు విజయ్. ప్రస్తుతానికైతే ఈ ప్రశ్నలన్నింటితో పాటు బయటకు ఒకవేళ శవాలు ఇక్కడ శవాల పైన కూడా చాలా కథలు ఉన్నాయి విజయ్. మొదటి నుంచి ఒక కథ నడుస్తుంది. ఇతను చెప్పినట్టుగానే అక్కడ నిజానికి ధర్మస్థలి చాలామంది వస్తుంటారు. అక్కడ సర్పంచ్ ఒక 2 రోజుల క్రితం ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ధర్మస్థలికి చాలామంది భక్తులు వస్తుంటారు, ఇక్కడే తమ చివరి జీవితాన్ని గడపాలని ఆలోచిస్తుంటారు. అటువంటి వాళ్ళు ఇక్కడే ప్రాణాలు కోల్పోతుంటారు. అటువంటి డెడ్ బాడీస్ని అధికారికంగా మేము ఇక్కడ ఖననం చేస్తాము, లేకపోతే వాళ్ళ ఆచారాన్ని బట్టి క్రిమేషన్ చేస్తామని చెప్తున్నారు. ఒకవేళ డెడ్ బాడీస్ అధికారికంగా ఈ ఏరియాలో ఖననం చేస్తే, అధికారికంగా ఖననం చేసినప్పుడు ఒక ప్రత్యేకమైన ప్రాంతం ఉంటుంది, మనకు తెలుసు. అది నేత్రావతి నదీ తీరం కావచ్చు, లేకపోతే ఇంకో చోట కావచ్చు. కానీ రోడ్డు పక్కన ఖననం చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఒకవేళ అనాథ శవాల్ని పాతామని గ్రామ పంచాయతీ వాళ్ళు కానీ అక్కడ చెప్తున్న వాళ్ళు కానీ చూస్తే రోడ్డు పక్కన ఎందుకు పాతేశారనే ప్రశ్న తెరపైకి వస్తుంది. ఏది ఏమైనా మొత్తానికైతే ధర్మస్థలిలో ప్రస్తుతం కొనసాగుతున్న విచారణ అటు ప్రభుత్వాన్ని కుదిపేస్తుంది, ప్రతిపక్షాల నుంచి అనేక ప్రశ్నలు సంధిస్తుంది, మొత్తం భారతదేశం దృష్టిని ఆకర్షిస్తుంది విజయ్. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే అక్కడ ఫిర్యాదు చేశాడో, కంప్లైంట్ చేశాడో, ఆ వ్యక్తి చేసినటువంటి ప్లేసు భారతదేశంలోనే అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒక క్షేత్రం ఈ ధర్మస్థలి. అక్కడ మంజునాథ స్వామి కొలువై ఉన్నాడు. సో ఇప్పుడు చేసినటువంటి ఇతను ఆరోపణలో లేదంటే నిజంగానే అక్కడ శవాలకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరికితే మొత్తం ఈ పుణ్యక్షేత్రానికి సంబంధించి కూడా హిందువుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందా లేదా? సో ప్రభుత్వానికి కూడా ఇది చాలా ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద సవాల్. నిజంగా ఒకవేళ ఇతను చేసినటువంటి ఆరోపణలు నిజంగానే ఆరోపణలకే పరిమితమైతే, లేదంటే అక్కడ కనీసం ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకకపోతే, ఒక ఎముకపు ముక్క కూడా దొరకకపోతే ఇతను కావాలనే ఇబ్బంది పెట్టేదానికి దేవస్థానానికి, ముఖ్యంగా ఆ పుణ్యక్షేత్రానికి సంబంధించినటువంటి ప్రాశస్త్యాన్ని అక్కడ నష్టం కలిగించడం కోసమే ఇతను వెనక వేరే వ్యక్తులు ఉండి చేయించారు అనేటువంటి ఒక పెద్ద వివాదం కూడా రాజుకునే అవకాశం లేదంటారా? చాలా స్పష్టంగా ఉంది ఇతను ఎవరు. సరే, అతను గతంలో పూర్వంలో ఇక్కడ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశాడు. అతని మాటలు నమ్మాల్సిన అవసరం ఏంటి అంటే దీనికి ఒక రీజన్ కనిపిస్తుంది విజయ్. ఎప్పుడైతే అతను జూన్ 4వ తేదీన పోలీస్ స్టేషన్కి వచ్చాడో, వచ్చేటప్పుడు తను ఒక లాయర్ని తీసుకొని వచ్చాడు. లాయర్తో పాటు తను ఏం చేశాడు, 1995 నుంచి 2014 వరకు తను చేసిన శవాల్ని ఎలా పాతి పెట్టాడు, పూడ్చిపెట్టాడు, ఏ శవాన్ని ఎక్కడెక్కడ పాతిపెట్టాడనే ఒక డిస్క్రిప్షన్ చాలా క్లియర్గా ఒక ఫిర్యాదును తీసుకొని వచ్చాడు. దాంతోపాటు ఒక నల్లటి బ్యాగు తన భుజాన్ని తగిలించుకొని వచ్చాడు. ఆ బ్యాగుతో పాటే కోర్టుకు వెళ్ళాడు. ఆ బ్యాగులో ఒక మహిళ శవానికి సంబంధించిన, ఒక మహిళ శరీరానికి సంబంధించిన అస్థిపంజరం ఉంది, ఆమె ఎముకలు ఉన్నాయి, వాటిని కూడా తీసుకొచ్చారు. దీంతో కోర్టు కూడా, పోలీసులు కూడా, ప్రభుత్వం కూడా నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ప్రస్తుతానికి అంటే ఇవాళ మొదటి స్పాట్లో తవ్వకాలు జరిపే నాటికి అతని మాటల్ని అంటే నమ్మకంగానే ఉంది సిట్. నిజంగానే ఏదో దొరికే అవకాశం ఉంది, ఏదో జరిగిందనే ఒక ఆలోచనతో సిటీ విచారణ చేస్తుంది. కానీ ఇవాళ మొదటి స్పాట్ తవ్విన తర్వాత అక్కడ ఒక్క ఎముక కూడా దొరక్కపోవడం, ఎటువంటి ఆనవాళ్ళు లేకపోవడం, అతను చెప్పినట్టుగానే 6 అడుగుల లోతులో ఎటువంటి ఆనవాళ్ళు దొరక్కపోవడం, 1 కాదు 2 కాదు కదా 100 శవాలు పాతి పెట్టానని చెప్పాడు. కాబట్టి 100 శవాలకు పైన పాతి పెట్టానని చెప్పాడు. కాబట్టి ఒక్క డెడ్ బాడీ కూడా దొరక్కపోవడం, ఇదంతా చూస్తుంటే ఇతని మాటలపైన ఇప్పుడు సందేహాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఆ ఎముకలు అక్కడికి వెళ్ళినటువంటి దృశ్యాలు మనం ఒకసారి చూస్తే, ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి మన సుమన్ టీవీ ప్రతినిధి ఎక్స్క్లూజివ్గా అక్కడ తవ్వకాలు జరుపుతున్నటువంటి ఆ ప్రాంతం కావచ్చు, లేదంటే అక్కడికి వెళ్తున్నటువంటి ఆ టీం కావచ్చు, ఎవరైతే కంప్లైంట్ చేశాడో ఆ కంప్లైంట్కి సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకెళ్తున్నటువంటి ఆ దృశ్యాలన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే మొదట గుణపాలు కొన్ని పలుగు పార్లు తీసుకెళ్ళి అక్కడ తవ్వకాలను ప్రారంభించారు. కానీ అక్కడ కేవలం గుణపాలతో తవ్విన తర్వాత ఎలాంటి ఆచూకీ కానీ ఎలాంటి ఎవిడెన్స్ లేకపోవడంతోనే చివరకు జేసీబీని రంగంలో కూడా తెచ్చారు. అయినా 6 అడుగుల మేర కూడా తవ్వినా కూడా ఒక్క ఎముకపు ముక్క కూడా దొరకపోవడం వల్ల ఒక రకంగా ఇది అతను చెప్పినటువంటి మాటలను ఎంతవరకు నమ్మాలి అనేది పోలీసులు ఇప్పుడు ఆ కోణంలో ఆలోచించే పరిస్థితి లేదంటారా?
ఉంది. ఎందుకంటే ఫస్ట్ డే కాబట్టి చాలా ప్రశ్నలు మిగిల్చింది ఫస్ట్ డే ఇన్వెస్టిగేషన్. ఎందుకంటే నిన్న అతన్ని తీసుకొచ్చి 15 స్పాట్లను గుర్తించారు. ఇవాళ అతను వచ్చిన తర్వాత మొదటి స్పాట్లో భారీ బందోబస్తు మధ్య తవ్వకాలు జరిపారు. మీరు విజువల్స్లో కనిపిస్తున్నాయి. సో ఈ తవ్వకాల్లో ఎటువంటి ఆనవాళ్ళు దొరక్కపోయేసరికి రెండవ ప్లేస్లో రేపు తవ్వుతారా లేదా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఎందుకంటే ఇతన్ని ఇప్పుడు మానసిక పరిస్థితిని కూడా ఖచ్చితంగా అంచనా వేయాల్సిన అవసరం ఉంది. అతని మానసిక ఆరోగ్యాన్ని కూడా ఖచ్చితంగా పరిశీలనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో అతని మానసిక మెంటల్ స్టేటస్ ఏందనేది ఇప్పుడు తేలే వరకు, అంటే రేపు తవ్వకం జరుగుతుందా లేదా, అంటే రెండో స్పాట్లో రేపు తవ్వకాలు జరిగే అవకాశం ఉందా లేదా అనే ప్రశ్న చాలా బలంగా కనిపిస్తుంది. ఇవాళైతే మొదటి ప్లేస్లో తవ్వారు. రేపు గనక ఒకవేళ ఇతను చెప్పిన సెకండ్ ప్లేస్లో ఏదైనా ఆనవాళ్ళు దొరికితే కథ మారే ఛాన్స్ ఉంది. రేపు కూడా ఎటువంటి ఆనవాళ్ళు, ఎటువంటి అస్థిపంజరాలు కానీ, శవాల తాలూకు అంశాలు కానీ, అవశేషాలు కానీ దొరక్కపోతే మాత్రం ఖచ్చితంగా రేపటికి కథ మరో మలుపు తిరిగే అవకాశం ఉంటుంది ఈ 100 శవాల కథ. ఎందుకంటే అతని మానసిక స్థితిని పరిశీలించాల్సిన అవసరం పడుతుంది. ప్రస్తుతానికైతే వైద్యులు అతన్ని పరీక్షలు చేశారు. అతని ఆరోగ్యం సరిగ్గానే ఉందని చెప్తున్నారు. కొందరేమో ఇతన్ని ఖచ్చితంగా లైట్ డిటెక్టర్ టెస్టులు చేయాలి, ఇతను చెప్పేది అబద్ధమా నిజమా అనేది సైంటిఫిక్గా తేల్చాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ధర్మస్థలి ప్రజలు పూర్తిగా ఇతనికి వ్యతిరేకంగా ఉన్నారు. ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నారో ఇతనికి వ్యతిరేకంగా ఉన్నారు. మా మనోభావాల్ని దెబ్బతీసే విధంగా, మా ధర్మస్థలి క్షేత్ర ప్రాశస్త్యం కావచ్చు, ప్రాధాన్యతను కావచ్చు తగ్గించే ఉద్దేశంతో ఇతను ఇటువంటి ఆరోపణలు చేస్తున్నాడని చెప్పే విధంగా ఉన్నారు. మనం ధర్మస్థలిలో చాలామంది పబ్లిక్తో మాట్లాడాం, వాళ్ళ వాయిస్లు తీసుకున్నాం. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇక్కడ ఎటువంటి హత్యలు జరగలేదు, ఇక్కడ మహిళలకు పూర్తి స్థాయి రక్షణ, సంరక్షణ, భద్రత ఉంది. ధర్మస్థలి దేవస్థానం ఇక్కడి ప్రజలకు సేవలు చేస్తుంది. ఆ సేవలను పొందుతూ అక్కడ ప్రజలు చాలా ప్రశాంతంగా, స్వతంత్రంగా జీవిస్తున్నారు. రాత్రిపూట కూడా ఏ ప్రాంతంలో అయినా నిద్రించే వీలుంది, అంత సెక్యూరిటీ ఉందని చెప్పేసి ధర్మస్థలి గ్రామ ప్రజలు చెప్తున్నారు. అంతేకాదు సిట్ వేసిన తర్వాత ప్రభుత్వానికి వాళ్ళు ధన్యవాదాలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే సిట్ వేయటం వల్ల ధర్మస్థలి పైన ఎప్పుడూ రాని ఆరోపణ, ధర్మస్థలి క్షేత్రం పైన ఎప్పుడూ రాని ఆరోపణ పైన ఒక స్పష్టమైన విచారణతో కూడిన నివేదిక వస్తుంది, ఒక స్పష్టమైన నివేదిక వస్తుంది, దానిపైన స్పష్టత వస్తుందని ఒక నమ్మకంతో ఉన్నారు. ఇవన్నీ రేపు, అంటే ఫర్దర్గా ఇవాళ మొదటి ప్లేస్లో తవ్వకం జరిగింది. రెండో ప్లేస్లో, ఎందుకంటే ఇక్కడ కొంత డౌట్ఫుల్గా మనం కూడా ఆలోచించవచ్చు. సహజంగా అతను చెప్పింది 1995 నుంచి 2014 వరకు అని చెప్పాడు. 95లో పాతిపెట్టిన శవాలు కావచ్చు, 2014లో పాతిపెట్టిన శవాలు కావచ్చు. ఆ మట్టిలోకి వెళ్ళిన తర్వాత వాటి పరిస్థితి ఏందని అంచనా వేయలేం. ఎముకల విషయంలో అంటే అస్థిపంజరాలు దొరుకుతాయా లేదా అనేది చెప్పలేం. అంతేకాదు అతను మిస్లీడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే 2014లో ఆయన పారిపోయాడు అక్కడి నుంచి. అతను పారిపోయి 11 ఏళ్ల తర్వాత, అంటే 2025లో తిరిగి వచ్చాడు. ఈ 11 ఏళ్లలో అతను ఏం చేశాడు, ఎక్కడున్నాడు, ఏ రాష్ట్రంలో ఉన్నాడో తెలియదు. ఆ 11 ఏళ్లలో అతను డెడ్ బాడీస్ని పాతిపెట్టిన, ఖననం చేసిన, లేకపోతే క్రిమేషన్ చేసిన ప్రాంతాలని సరిగ్గా గుర్తుంచుకున్నాడా లేదా అన్నది కూడా ఇక్కడ $1 మిలియన్ ప్రశ్నగా మారుతుంది. సో రేపటికి సెకండ్ ప్లేస్ కావచ్చు, రేపటికి ఒకవేళ తవ్వకాలు జరుగుతాయని చెప్తున్నారు పోలీసులు. ప్రస్తుతానికి సిట్ అధికారులు కొంత ఇన్ఫర్మేషన్ని ప్రెస్ మీడియాకి రిలీజ్ చేశారు. రేపు కూడా విచారణ రేపు 3వ రోజు అవుతుంది. రేపు కూడా ఈ తవ్వకాలు జరుగుతాయి, విచారణ కొనసాగే అవకాశం ఉందని చెప్తున్నారు. సో మొత్తానికైతే ఈ సిట్ చాలా తెలివిగా ఫస్ట్ తవ్వకాలతో మొదలుపెట్టింది వ్యవహారాన్ని. ఈ తవ్వకాల్లో ఇతను డెడ్ బాడీలను గుర్తించగలిగితే, అతను డెడ్ బాడీలని పాతిపెట్టిన ప్రాంతాల్లో ఏవైనా అవశేషాలు దొరికితే కథ మారే అవకాశం ఉంది. దొరుకుతాయా లేదనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది. కాకపోతే ఇతను ఏదైతే హైవే పక్కన 2 స్థావరాలు, అలాగే ఒక విలేజ్కి వెళ్ళే ప్రాంతం పక్కన ఒక స్థావరాన్ని గుర్తించారు. 13, 14, 15 స్పాట్లు. సో ఈ స్పాట్లలో డెడ్ బాడీస్ దొరికితే మాత్రం సంథింగ్ ఈజ్ ఫిషీ అవుతుంది విజయ్. ఇక్కడ చెప్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా మాట్లాడారు అంటున్నారు. అలాగే మన సుమన్ టీవీతో కూడా మాట్లాడారు. ఇక్కడ ధర్మస్థలలో ఎలాంటి హత్యలు జరగలేదు, మహిళలకు ఇక్కడ మంచి సెక్యూరిటీ ఉంది, సో ఇలాంటి ఆగత్యాలు కూడా ఇక్కడ జరగలేదు అని చాలా కరాఖండిగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు అక్కడ చెప్తున్నటువంటి ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో అతను చెప్పినటువంటి ఆ ప్లేసెస్లో కనీసం ఏదైతే అలాంటి ఆనవాళ్ళు దొరికినా, లేదంటే అస్థిపంజరాలు కానీ, లేదంటే వేరే ఇతర మృతదేహాలకు సంబంధించినటువంటి ఎముకలు కానీ దొరికితే అప్పుడు ఖచ్చితంగా ఈ కేసు మరో టర్న్ తీసుకునే అవకాశం ఉందంటారా? అంటే ఒకవేళ మీరు చెప్తున్నట్టుగా, అక్కడ గ్రామస్తులు చెప్తున్నట్టుగా నేత్రావతి నది ఒడ్డున చనిపోవాలని చాలామంది కోరుకుంటారు. ధర్మస్థలలో చివరి జీవితాన్ని అక్కడే గడిపి ఈ ప్రాణాలను కూడా ఇక్కడే వదిలేస్తే శివైక్యం అవుతాము అనేటువంటి ఉద్దేశంతో ఎంతోమంది కూడా ఇల్లు విడిచి ఆ ప్రాంతాలకు వస్తుంటారు. అలాంటి వాళ్ళ వివరాలు లేనప్పుడు అనాథ శవాల కింద వాళ్ళని పాతిపెట్టే అవకాశం ఉందని కూడా ఒక మాజీ సర్పంచ్ కూడా చెప్తున్నారు అంటారు. ఒకవేళ ఇతను
వాళ్ళకి సంబంధించినటువంటి ఆ మృతదేహాలను పాతిపెట్టిన చోట, ఆ శవాలను పాతిపెట్టిన చోట ఈ 15 ప్లేసుల్లో కూడా ఉంటే ఆ ప్లేసెస్, అప్పుడు వివాదం ఎటు టర్న్ తీసుకునే అవకాశం ఉందంటారు? ఖచ్చితంగా సిట్ దీనిపైన ఇంకా తీవ్రమైన శ్రమ పడాల్సి వస్తుంది. సిట్ నిజంగానే ఆ శవాల్ని పాతిపెడితే, అంటే ఎవరైతే అక్కడికి వచ్చి తమ శేష జీవితాన్ని ముగించుకొని అక్కడే చనిపోవాలనుకునే వాళ్ళ డెడ్ బాడీస్ని అధికారికంగా పూడ్చిపెట్టిన ప్రాంతాలనే ఇతను కూడా చూయిస్తే ఇతను చెప్పిన మాటలు ఖచ్చితంగా విలువ తగ్గిపోతుంది, బరువు తగ్గిపోతుంది, ఇతని మాటల్లో వాస్తవికత కూడా తగ్గిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. దేవస్థానం గ్రామ పంచాయతీ, ఎవరైతే ధర్మస్థలి గ్రామ పంచాయతీ ఉందో వాళ్ళు అక్కడ రికార్డులు చూపించగలిగితే కేసు పూర్తిగా తేలిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది విజయ్, చాలా స్పష్టంగా. ఎందుకంటే వాళ్ళు చాలా స్పష్టంగా మొదటి నుంచి ఒక విషయాన్ని చెప్తూ వస్తున్నారు. ధర్మస్థలికి వచ్చే వాళ్ళు తమ శేష జీవితాన్ని కాశీలో ముగించినట్టుగానే ధర్మస్థలిలో కూడా ముగిస్తారు. చాలామంది దక్షిణాది ప్రాంతాల నుంచి, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ముఖ్యంగా మలయాళ కేరళ నుంచి కావచ్చు, వీళ్ళంతా ఇక్కడికి వచ్చి తమ శేష జీవితాన్ని ముగించే వాళ్ళు ఉన్నారు. చాలామంది హిందువులు, అంతేకాదు కొంతమంది ఇళ్లలో మానసిక స్థితి బాగాలేదనుకునే వాళ్ళు, లేకపోతే అనాథలుగా ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చి చేరుతుంటారని చెప్తున్నారు. ఇవన్నీ చూస్తే ఒకవేళ ఇతను చూపించిన ప్రాంతాలు, ఎవరైతే ఈ అనామక వ్యక్తి మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఇతను చూపించిన ప్రాంతాలు, అటు గ్రామ పంచాయతీ వాళ్ళు అధికారికంగా మేము సమాధి చేశామని చెప్పిన ప్రాంతాలు ఒకే ప్రాంతాలు అయి ఉంటే ఈ కథ పూర్తిగా అడ్డు తిరిగే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే ఇతను చూపించిన ప్రాంతాల్లో 2 రోడ్ వేస్ ఉన్నాయి, 2 చోట్ల రోడ్లు ఉన్నాయి, రోడ్డు పక్కనే డెడ్ బాడీస్ని పెట్టిన సందర్భాలు ఉన్నాయి. సో ఒకవేళ రోడ్డు పక్కన డెడ్ బాడీస్ దొరికితే మాత్రం ఖచ్చితంగా ఇది కథ మిస్టరీగా మారుతుంది, దానిపైన విచారణ ముందుకెళ్లే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది విజయ్. సో ఇది కర్ణాటకలోని ధర్మస్థల పుణ్యక్షేత్రంలో వచ్చినటువంటి ఈ మిస్టరీ నిజంగానే సిట్ అధికారులు ఛేదించబోతున్నారా? అతను కంప్లైంట్ చేసినట్టుగా, అతను ఆరోపణ చేసినట్టుగా ఖచ్చితంగా 100కు పైగా శవాలు ఇక్కడ ఉన్నాయని, తాను పాతిపెట్టినటువంటి ఆ శవాలను పాతిపెట్టిన ప్రాంతాలతో సహా అతను నేరుగా అధికారులకు వెళ్ళి చూపించాడు. సో ఇప్పుడు ఆ 15 ప్లేసెస్ని, ఆ 15 ప్రాంతాలను సపరేట్గా అధికారులు గుర్తించారు. అక్కడ సపరేట్గా ఒక సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. మొదటి ప్లేస్, నెంబర్ 1 ప్లేస్ని ఇవాళ తవ్వారు. మొదట గుణపం, పలుగులు, అలాగే వాటితో తీసుకెళ్ళి అక్కడ తవ్వితే ఎలాంటి ఆనవాళ్ళు అక్కడ దొరకలేదు. సో ఇక జేసీబీని రంగంలోకి దింపారు. జేసీబీ ద్వారా దాదాపు 6 అడుగుల మేర తవ్వకాలు జరిపారు. అయినా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు, చీకటి పడేంత వరకు తవ్వకాలు జరిపారు. ఎక్కడా కూడా ఏమాత్రం కూడా ఒక ఎముక కూడా లభించలేదు, 1 ఇంచు ఎముక కూడా దొరకలేదు. సో పోలీసులు, సిట్ అధికారులు, ఎవరైతే ఐపీఎస్ అధికారి నేతృత్వంలో ఉన్నటువంటి ఫోరెన్సిక్ నిపుణులు, అలాగే రెవెన్యూ అధికారులు, ఈ బృందానికి ఏ మాత్రపు ఎవిడెన్స్ కూడా ఇవాళ దొరకలేదు. సో రేపు మళ్ళీ తిరిగి తవ్వకాలను కొనసాగిస్తారా? నిజంగా రేపు జరిపేటువంటి తవ్వకాల్లో ఏదైనా మృతదేహానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు దొరుకుతాయా? ఒకవేళ దొరక్కపోతే కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తిని మాటలను ఎంతవరకు నమ్మాలి? సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది? హిందువులు, కోట్ల మంది హిందువుల మనోభావాలు నిజంగా ఒకవేళ ఇందులో వాస్తవాలు ఏమున్నాయో తెలియాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. ఒకవేళ అలా జరగకపోతే మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందా? ఎస్, ఈ వీడియో చూస్తున్నటువంటి వారు మీరందరూ కూడా మీకున్నటువంటి అనుమానం, మీరేమనుకుంటున్నారో అతను చెప్పినటువంటి మాటల్లో నిజముందా లేదా? ఫస్ట్ డే ఒక్క చిన్న క్లూ కూడా దొరకలేదు. రేపు తిరిగి తవ్వకాలను ప్రారంభిస్తే ఏం జరగబోతుంది వేచి చూద్దాం. ఎస్, మీ అభిప్రాయాన్ని, ఈ వీడియోని చూస్తున్నటువంటి మీరందరూ కూడా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి.